అందరికీ నమస్కారం అండి. నేను మీ బారిస్టర్ పార్వతీశానండి. 10వ తరగతి ఉపవాచకం చదివిన ప్రతి ఒక్కరికి నేనెవరో బాగా గుర్తుండే ఉంటా. ఏంట్రా పిల్లలు నా కోసం బాగా ఎదురుచూస్తూ ఉన్నట్టున్నారే. ఎపిసోడ్ 12 కంచం కింద పడి చెక్కలైంది. దాని ఖరీదు ఏ అననో బేడానో ఉంటుంది. వాళ్ళొచ్చి ఏ 2 రూపాయలో 3 రూపాయలో ఇమ్మంటే చచ్చినట్టు ఇచ్చుకోవాల్సిందే కదా. అలాంటిదేమీ లేకుండా తప్పిపోయింది. ఇవాళ లేచిన వేళ మంచిదే అయ్యింది అని అనుకున్నాను. నా పక్కనున్న వాళ్ళంతా నవ్వడం మొదలెట్టారు. ఎందుకు వస్తుంది ఈ అస్తమానం నవ్వు? అయిన దానికి కాని దానికిను ప్రమాదో ధీమతో నవ్వి అన్నారు. ఎవరికైనా వస్తుంది పొరపాటు. ఏమిటి దానికిప్పుడు? ఒళ్ళో పళ్ళెం తీసి మళ్ళీ బల్లపైన పెట్టాను. అసలు ఒక పక్క దహించుకుపోతూ ఉన్న ఆకలికి తోడు వాళ్ళు నవ్వుతూ ఉంటేనే నాకు అస్తమానం కోపం వచ్చేసింది. ఇప్పుడు ఊరుకుంటే మళ్ళా పరాభవం ఉంటుంది అని చేతిలో ఒక రొట్టె ముక్క తీసుకుని, దేవుడిచ్చిన చేతులుండగా ఈ కత్తులు కటారులు ఎందుకు, మనకిష్టం వచ్చినట్టు తింటే వాళ్ళేమైనా కొడతారా తిడతారా అని నా స్వతంత్రం తెలియపరచడానికి ఆ రొట్టె ముక్క పక్కనే ఉన్న వెన్నలో అద్దుకొని కొరుక్కు తినడం మొదలెట్టాను. నా పక్కనన్న అతను వద్దు అని సలహా ఇస్తూనే ఉన్నాడు. కానీ నేను లక్ష్య పెట్టలేదు. అది వరకు దాకా నవ్వుతూ నా కేసు చూస్తూ ఉన్న వాళ్ళంతా కూడాను వాళ్ళకేదో నేను మహాపకారం చేసినట్టు నా కేసి గుర్రుమని చూస్తూ ఉన్నారు. చూస్తే నాకేమైనా భయమా? నేను అంతకంటే కోపంగా వాళ్ళ కేసు చూసి నా పని నేను కానిచ్చాను. 2 ముక్కలు పూర్తిగా నోట్లో పెట్టుకున్నాను. అవి ఇంకా పూర్తిగా గొంతులోకి దిగాయో లేదో. 3వసారి మళ్లీ ముక్క నోట్లో పెట్టుకుందామని చెయ్యి పైకెత్తాను. కడుపులో కలవరం బయలుదేరి పెద్ద తాడిలాగా డోకు వచ్చేసింది. చటాలున చెయ్యి అడ్డు పెట్టుకుని చేతిలోని రొట్టె ముక్కను కంచంలో పారవేసి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని పైకి లేచాను. ఎక్కడికి వెళ్ళడానికి ఏం చేయడానికి తోచలేదు. అంతకంతకీ లోపల నుండి ఉరివి ఉరివి పెళ్ళగిల్లి బయటకు వచ్చేస్తూ ఉంది. ఆపడానికి శక్యం కావడం లేదు. ముందు గదిలో నుండి అవతల గదిలోకి పోదాము అని 2 అడుగులు ముందుకేశాను. లోపల నుండి వస్తున్న ప్రవాహం నా చేతిని బలవంతంగా ముందుకు నెట్టి కొంత బయటపడింది. మళ్ళీ చెయ్యి అడ్డు పెట్టుకున్నాను. ఒక నౌకరు నా అవస్థ చూసి నా దగ్గరకు వచ్చి నా రెట్ట పట్టుకుని ఓ గదిలోకి లాక్కుపోయాడు. అక్కడ రైల్లోనే ముఖం కడుక్కోవడానికి ఏర్పాటు ఉన్నట్టుగానే అక్కడ ఉంది. తృప్తిగా వాంతి అయిపోయింది. గడిచిన దినమంతా తిండి లేకపోయినా అంత పదార్థం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు గాని వారం దినాలు తిన్నంత బయటికి వెళ్ళిపోయింది నాకు. నోరు చేతులు శుభ్రంగా కడిగేసుకున్నాను. కడుపులో పేగులన్నీ నొప్పులుగా ఉన్నాయి. తల బద్దలైపోతుంది. కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తెరిస్తే ప్రపంచం అంతా గిర్రుని తిరుగుతున్నట్టు తోస్తూ ఉంది. నా కాళ్ళు గాల్లోకి తేలిపోతూ ఉన్నాయి. కింద పడిపోతానేమో అని భయం వేస్తూ ఉంది. నన్ను తీసుకొచ్చిన నౌకరు అక్కడే ఉన్నాడు. చిన్నగా నా చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకెళ్లాడు. గది చాలా ఇరుగ్గా ఉంది. అందులో ఒక మూల మంచం ఉన్నది. దానిపైన శుభ్రమైన పరుపు పరిచి ఉంది. ఆయన నన్ను ఆ పరుపులో పడుకోమన్నాడు. ఈ పరుపు పాపం ఎవరిదోనో. ఎలాగో తంటాలు పడి హాల్లో కుర్చీలో కూర్చుంటాను. లేకపోతే ఎక్కడైనా స్థలం చూపెడితే నా మంచం వేసుకుని పడుకుంటాను అని చెప్దాం అనుకున్నాను. కానీ నోటి వెంట మాట రాలేదు. గదిలో వస్తువులేవి కనపడడం లేదు. మాట్లాడకుండా తాగి ఉన్నవాడి మళ్ళీ మంచం మీద పడ్డాను. కాళ్ళు జోడులైనా విప్పుకోలేదు నేను. ఇదంతా భోజనం దగ్గర కూర్చొని ఉన్న వాళ్ళ దృష్టి లోపం వల్ల ఏమో అని అనుకున్నాను. కాస్త దిగి తుడిచిపోసే వాళ్ళు కూడా లేరు కదా అని విచారించాను. ఈ తలనొప్పి అది చూస్తే పీడ జ్వరం ఏమైనా వస్తుందేమో అని అనుకున్నాను. ఇలా అనుకుంటూ ఉండగానే కళ్ళు కూరుకుపోయాయి. కొంతసేపటికి నా ఒళ్ళు నాకు తెలియలేదు. రాత్రి ఒక నౌకరు వచ్చి లేపితే నాకు మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి తెల్లారింది. కొలంబో వచ్చింది, లేవండి దిగాలి అన్నాడు. లేచాను. తలనొప్పి తగ్గింది. తేలికగా ఉంది. జ్వరమో గిరమో రాలేదు. తేలిగ్గానే తేలాను అని అనుకున్నాను. కులాసాగానే ఉందా అని బంట్రోత్ అడిగాడు. దివ్యంగా ఉందన్నాను. లేచి తలగుడ్డ సవరించుకొని నా సామాన్ ఎక్కడుంది అన్నాను. మీకంటే ముందుగాను కిందకి వెళ్ళిపోయింది. ఇక మీరు కూడా దయచేయండి అన్నాడు బంట్రోత్తు. రాత్రి చూసుకోలేదు. సామాను జాగ్రత్తగా ఉందో లేదో. పైనుండగా చూస్తే
ఏమైనా లోటు వస్తే అడిగిపోతానని కాబోలు. అప్పుడే దించేశాడని భయం వేసింది. లేచి పైకి లేచి చూసేసరికి నేను చెన్నాపట్నంలో కొన్న దొరసాన టోపీ ఒక బల్ల మీద పెట్టి ఉంది. రాత్రి బంట్రోత్తు తీసుకొచ్చి పెట్టి ఉంటాడు అని అనుకున్నాను. దానికేసి చూడకుండా మాట్లాడకుండా పైకి లేశాను. సుమారు 7 గంటలయ్యింది. అప్పుడే దిగవలసిన వాళ్ళంతా దిగారు. నేనే ఆఖరు. నేను నిమ్మలంగా దిగాను. కిందంతా మహా హడావిడిగా ఉంది. ఇటు వెళ్లేవాళ్ళు అటు వెళ్లేవాళ్ళు, స్టీమర్ మీద నుండి దిగే వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు, ఊరికే వేడుక చూడడానికి వచ్చిన వాళ్ళు, కూలి వాళ్ళు, ఒక్కళ్ళేంటి సముద్రం ఒడ్డంతా కిటకిటలాడుతుంది. హార్బర్ నిండా స్టీమర్లు చాలా ఉన్నాయి. ఈ హడావిడి అంతా చూస్తూ నిమ్మలంగా సామాన్ దగ్గరికి వెళ్ళాను. సామాన్ అంతా జాగ్రత్తగానే ఉంది. పాపం పెట్టి కూడా ఏం నలిగిపోకుండానే జాగ్రత్తగానే దింపాడు పాపం. ఒక కూలివాడిని పిలిచి సామాను వాడి నెత్తి మీద పెట్టి బండ్ల దగ్గరకు వస్తూ ఉన్నాను. ఎవడో వెనక నుండి పిలుస్తూ ఉన్నట్టు వినబడింది. నన్ను కాదేమో అనుకున్నాను మొదట. ఇక్కడ నన్ను పిలిచేవాళ్ళు ఎవరుంటారులే అని ముందుకు కదిలాను. మళ్ళీ కేక వినబడేసరికి ఆగి వెనక్కి చూశాను. రాత్రి స్టీమర్లో కనబడిన ఆ బంట్రోత్తు ఆ దిక్కుమాలిన దొరసాని టోపీ పట్టుకొని మళ్ళీ వస్తూ ఉన్నాడు. అది నాకు వదిలే ఉపాయం ఎక్కడా తోచలేదు. మొదటనే రైల్లో నుండి ఎక్కడైనా పారేస్తే తీరిపోయేది. ఇంత బాధ ఉండేది కాదు. పోనీలే, ఎందుకు రైల్లో వదిలివేస్తే ఎవరైనా తీసుకుంటారు అని అనుకుంటే అదేమీ సాగింది కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళితే అక్కడికి కూడా తరుముకొస్తుంది. ప్రపంచంలో ఇంత న్యాయబుద్ధి ఉంది అని ఇదివరకు ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఏ వస్తువు అయినా ఎక్కడైనా మర్చిపోతే అది మళ్ళీ దొరకడం దుర్లభం అని చాలామంది చెప్పారు. ఆ అభిప్రాయం సరికాదు అని ఇప్పుడే తెలిసింది. ఏదైనా ఎవరికైనా అనుభవంలోకి వస్తే కానీ తెలీదు. ఇక ముందెప్పుడైనా ప్రపంచంలో అన్యాయం, దొంగతనం ఉందంటే నేను అస్సలు నమ్మను. ఇక ఈ టోపీ ఎక్కడ మర్చిపోయినా నన్ను కూడా వెంబడించేటట్లే ఉంది. అందుచేత ఈసారి మటుకు ఆ టోపీని తీసుకొని ఎవర్లూ చూడకుండా అర్ధరాత్రి వేళ ఏ సముద్రంలో రాయి కట్టి పడవేస్తే సరిపోతుంది అని అనుకున్నాను. లేకపోతే పగటిపూట పారవేసినట్లయితే ఏ దరిద్రుడో చూసి వలవేసి తీసుకొచ్చి మళ్ళీ ఇస్తాడేమో అని భయం వేసింది. ఆ టోపీ చూస్తే మటుకు నాకు మహా చెడ్డ అసహ్యం. బోలుడంత డబ్బులు దాన్ని తగలేసి కొనడమే కాకుండా పైగా దాన్ని పారేసిపోతూ ఉంటే దాన్ని తీసుకొచ్చిన ప్రతి ఒక్కడికి ఏ ₹1 పావలో ఇచ్చుకోవాల్సి వస్తుంది. దానికి తోడు నాకెంతో ప్రీతికరమైన వస్తువు తిరిగి మళ్ళా నాకు దొరికినట్టు నేను సంతోషాన్ని కనబరచాల్సి వస్తుంది. ఇంత మటుకు సహించడమే చాలా కష్టం. ఈ మాటుకు మళ్ళా తప్పదు గనక మళ్ళీ ఆ టోపీ తీసుకొచ్చిన వాడి ముఖాన ఒక పావలా తగలేసి ఆ దరిద్రపు టోపీ తీసుకొని మళ్ళీ బండి దగ్గరికి వచ్చేశా. చెన్నాపట్నంలో వచ్చిన చిక్కే ఇక్కడాను, అక్కడొచ్చిన సందేహము ఇక్కడాను. ఎక్కడ బస చేయడమా అని. ఇక్కడ ఈ దరిద్రులకు తెలుగు రాదు. చెన్నాపట్నంలో కొంత అనుభవం అయింది గనక ఇక్కడ ఇంగ్లీషు తెలిసినట్టుగా ఒక ఆయన ముఖం కనబడితే ఆయన్ని కాస్త పిలిచి సంగతి అడిగితే ఇక్కడ కూడా చెన్నాపట్నం లాగానే సత్రం ఉందని, ఇక్కడ కూడా దుడ్డు తీసుకొని అన్నం పెడతారు అని తెలుసుకుని నా రథాన్ని అక్కడికి తోలమని సారథితో చెప్పాను. గదులు చాలా విశాలంగా ఉన్నాయి. స్నానానికి దానికి సౌకర్యవంతంగా ఉంది. జనసమర్థం అట్టే లేదు. బాగుందని సంతోషించి ఒక గది తీసుకుని సామానందులో పెట్టించేసి బండికి సెలవిచ్చాను. చెన్నాపట్నంలో వాడికి మళ్ళీ వీడు దెబ్బలాడలేదు పాపం. కొంచెం మర్యాదస్తుడిలాగానే ఉన్నాడు. అయితే వీడు సాహేబు, అందుకనే అయ్యుంటుంది. నేను సావకాశంగా నా గదికి వెళ్ళి నా పెట్టె తీసుకుని పొల్లపొడి వగైరా తీసుకుని దంతదావకనాదం కానిచ్చి స్నానం చేసి కాసేపు కూర్చునేసరికి 10 గంటలైంది. భోజనం చేశాను. చెన్నాపట్నంలోనే నవ్విన వాళ్ళు ఇక్కడ ఇంకా నవ్వుతారేమో అని పట్టుబట్టలు కట్టుకోవడం మానేశాను. భోజనం చేసే అంతసేపు మనసుకు చాలా కష్టంగానే ఉంది. ఇక ముందు సంగతి ఏమిటో ఏం చేయాలో తోచలేదు. లండన్కు ఏ స్టీమర్ వెళ్తుందో, ఎప్పుడు వెళ్తుందో, ఎక్కడ టికెట్లు ఇస్తారో ఏమీ తెలీదు. ఎవరినైనా అడగదామంటే ఇక్కడ ఎవరూ తెలిసిన వాళ్ళు కాదాయే. ఒకవేళ నిన్న వచ్చిన స్టీమరే మళ్ళీ లండన్ వరకు వెళ్తుందేమో అని అడిగి తెలుసుకున్నాను కాదు. ఇక ఇక్కడ ఇలా కూర్చుంటే పని కాదు అని నా సూటు వేసుకొని తలగుడ్డ చుట్టుకుని వీధిలోకి బయలుదేరాను.
ఒక దారి తెన్ను తెలీదు, ఎవరినైనా అడగడానికి వాళ్ళ భాష తెలీదు. ఏమైనా సరే అని దైవం మీద భారం వేసి ముక్కు సూటిగా బయలుదేరాను. కొంత దూరం వెళ్లేసరికి పెద్ద మనిషి చక్కగా క్షవరం చేసిన తలకాయ మీద టోపీ పెట్టుకుని 3 గీతలో 4 గీతలో కనబడేటట్టు గంధం పెట్టుకుని ఎదురుగుండా వస్తూ ఉన్నాడు. బహుశా ఈయనకి ఇంగ్లీషు వచ్చినట్టుగా ఉంది అనుకున్నాను. ఆయన్ని ఆపి, మీకు ఇంగ్లీషు వచ్చా అని ఆయన్ని అడిగాను. వచ్చు అన్నాడు. అయితే మీది ఏ ఊరు అని అడిగాను. కుంభకోణం అన్నాడు. కుంభకోణం అనేటప్పటికీ మటుకు కొంచెం భయం వేసింది. మనం అడిగిన దానికి సరిగ్గా జవాబు చెప్తాడో చెప్పడో అని. అయినా కుంభకోణం వాళ్ళంతా కూడా మోసం చేస్తారు గనకనా? కాదు కదా. మనల్ని మోసం చేస్తే మటుకు ఇతనికి ఏమొస్తుందని అని అనుకుని, అయ్యా మీరు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి అని అడిగాను. నేను అడిగిన దానికి ఆ పెద్ద మనిషి అపార్థం చేసుకుని నా వైపు చూసి, నేనేం చేయగలను, ఒట్టి బీదవాణ్ణి అని వెళ్ళిపోబోతూ ఉన్నాడు. ఆయన్ని మళ్లీ ఆపి, నాకు ఆయన వల్ల ఎలాంటి ధన సహాయం అవసరం లేదు అని ఆయనకి అభయం ఇచ్చి, ఒక విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలి అని ఉంది నాకు అని ఆయన్ని అడిగాను. ఇక ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత ఆయనకి నాకు మధ్య జరిగిన సంభాషణలేమిటో, నా ఇంగ్లాండ్ ప్రయాణంలో నేను పడ్డ కష్టాలేంటో, అవి మీకు ఎలా నవ్వును తెప్పిస్తాయో అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందామండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఎపిసోడ్లు మీకు కావాలంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఎంకరేజ్మెంట్ మాకు కావాలండి. ఏంట్రా పిల్లలు, ఇంతకీ మీకు నా కథ ఎలా అనిపించింది?